హాయ్ అందరికీ. ప్రజెంట్ ఇవాళ అయితే వీకెండ్ రైడ్కి అయితే వెళ్తున్నాం అనమాట. నా వైజాగ్ కాలనీకి అయితే చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడో 4కి మొన్న రైడు, ఈ రైడ్ కూడా అట్లాగే లేట్ అయితే అయ్యింది. సో ఇక వైజాగ్ కాలనీ వెళ్ళి ఇక దగ్గరలో ఉన్న ప్లేస్లు కూడా అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నాం. నాగార్జున సాగర్ డ్యాము, ఇంకా ఎత్తిపాట్ల వాటర్ ఫాల్స్ కూడా ఉంది కదా, అది కూడా వెళ్ళిపోవచ్చులే అన్నట్టుగా. ప్రజెంట్ అయితే ఇక సేమ్ అదే రూటు, జూబ్లీహిల్స్ వెళ్ళి జూబ్లీహిల్స్ మీదుగా అటైతే కొట్టేస్తాం. లక్డీ కపూలు, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం, సేమ్ అదే రూట్. మొన్న మీరు చూసే ఉంటారు, అదే మొన్న చూసిన వీడియోలో ఇబ్రహీంపట్నం లేక్కి వెళ్ళాం కదా, సేమ్ ఇక అదే రూట్ అనమాట మనం వెళ్ళాలనుకుంటే. అంటే ట్రాఫిక్ వచ్చేలోపు మనం సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళిపోయాం అనుకోండి, ఇక అక్కడి నుంచి మన ఇష్టం. మేమైతే ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్నాం. వేరే బైకర్స్ కూడా రైడ్స్కి అయితే వెళ్తూ ఉన్నారు అనమాట. మీరు ఫ్రంట్ చూసుకుంటూ ఉండొచ్చు, డూట్ చేసుకుని రేంజ్లో వెళ్తున్నారు ఇందాక నుంచి. డ్యూక్ ఒకటి, హంటర్ ఒకటి. టిఫిన్ కోసం అయితే మాలి దగ్గర ఆగాం, మాలి ఊరి ఎంట్రన్స్లో. నేనైతే ప్లేన్ దోశ అయితే తీసుకుందాం, మా ఫ్రెండ్ లక్ష్మణ్ అయితే ఇడ్లీ అయితే తీసుకుంటున్నాడు. సో ఇక మార్నింగ్ ఏం తెలియదనమాట, అందుకే ఇక్కడ టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోదామని అయితే ఇక్కడ మాలి ఎంట్రన్స్లో అయితే ఆగాము. ఇక్కడే టిఫిన్ అయితే చేసాం అనమాట. ఇక టికాడ్ అవుతుంది, ఎయిర్ కాదు ఇది, ఏం కాదు అది. ఇక ఇప్పుడు ఇక్కడే టిఫిన్ అయితే చేసాం. టిఫిన్ చేసేది ఇక స్టార్ట్ అవుతున్నాం. వద్దు, వెళ్ళిపోవచ్చు. ఇక్కడ టిఫిన్ చేసాం అనమాట. చేసి ఇక స్టార్ట్ అయితే అయిపోతున్నాం. టిఫిన్ చేసి చాయ్ తాగి ఇక మాలి ఊరైతే ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ హైవే మీద ఇక ఇక్కడ అంతా ఇదే అనమాట. ఊరు వచ్చినప్పుడే ఇక 2 లైన్ ఇవి. మళ్ళీ ఊరు ఇదైపోతే ఇంకా ఏం లేదనమాట. ఇక మళ్ళీ ఇక దగ్గరికి వెళ్ళాకైతే స్టార్ట్ చేస్తా. వైజాగ్ కాలేజ్ దగ్గరికి వచ్చినాకైతే ఇంకా స్టార్ట్ అయితే చేస్తా. ఇక్కడైతే రైడ్ తీసుకుని అయితే వెళ్ళాలి. ఇక్కడి నుంచి అయితే మనకు నాగార్జున సాగర్ 50 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈ రూట్ అయితే వెళ్ళాలి మేము. ఇక ఇక్కడి నుంచి ఇంకా మాకు 28 కిలోమీటర్స్ అయితే ఉంది. నాగార్జున సాగర్ అంటున్నాను, సారీ, ఇది వైజాగ్ కాలనీకి. డైరెక్షన్ తీసుకున్నాం కదా, ఇక అదే రోడ్లో అయితే వస్తున్నాం అనమాట. ఇక అదే రోడ్డు ఫాలో అయిపోవడమే. ఇక 2 టర్నింగ్స్ అయితే లేవు. ఎక్కడో 9.5 కిలోమీటర్స్ తర్వాత అయితే ఒక రైట్ టర్న్ ఉంది. రోడ్ అయితే ఇప్పటి వరకు వచ్చిన దాకైతే రోడ్ అయితే బాగానే ఉందన్నమాట.
మొత్తం ఎక్కడైనా కానీ. మేమైతే వచ్చామన్నమాట వైజాగ్ కాలనీకి. ఇక అదే బోటింగ్ ఇది ప్లేసును, అందరు ఫోటోలు దిగడానికి కానీ బోటింగ్ చేసుకుంటానికి కానీ అయితే. మనం ఊరు స్టార్టింగ్ ఒక 10 కిలోమీటర్స్ ముందు నుంచి అయితే బోటింగ్ చేస్తారా అని అయితే ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నారు బోటింగ్ వాళ్ళు. మేమైతే బోటింగ్ చేయమని చెప్పేసి వచ్చేసాం ఇక్కడికి. అండ్ పెట్రోల్ అయితే ఇక్కడ ఒక 2 లీటర్స్ బాటిల్ తీసుకుని పోపించాం. అక్కడ రిజర్వ్లో కూడా అయిపోతాక వచ్చేసింది బట్ పెట్రోల్. ఇక్కడ తీసుకుని ఇక పోస్తాయి అనమాట 2 లీటర్స్ బాటిల్ తీసుకుని అయితే. 2 లీటర్స్ అన్నా కానీ కొంచెం తక్కువ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఇదే అనమాట వైజాగ్ కాలనీ అయితే. ఇక మేమైతే వైజాగ్ కాలనీలో బోటింగ్కి అయితే వచ్చాం. బోటింగ్ మాట్లాడుకుని బోటింగ్కి అయితే వెళ్తున్నాం ఇద్దరం. ఇక వీడియోలో కనపడ్డాడు. బోట్ అయితే స్టార్ట్ అయింది. ఇక లొకేషన్ అయితే బాగుంది కానీ ఇక్కడికి వస్తే మాత్రం పక్కా బోటింగే. లేదా ఇక అట్లా కార్డ్స్లో అట్లా ఫొటోస్ తీసుకుని వెళ్ళిపోవడం అనమాట. అటు ఐలాండ్ వైపు అయితే వెళ్తున్నాము. ఎండ అయితే బాగా ఉంది. ఇక మేమైతే కూడా ఉన్నాము. మా ఫ్రెండ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు బాగా. జనాలైతే అందరు బోటింగ్ చేసుకుంటే అయితే వస్తున్నారు అనమాట. అక్కడ ఐలాండ్ ఉంది. అందరైతే ఇవ్వండి అక్కడ ఉన్నారు బాగా చూస్తారు. మొత్తం ఇక్కడికి వస్తే ఏంటంటే బోటింగ్ తప్ప ఇంకేం ఎక్కువ ఫొటోస్ అక్కడక్కడ లైట్గా తీసుకోవచ్చు. ఇంకా ఎంజాయ్ అంటే ఇక ఇట్లా బోటింగ్ చేసుకుంటామే అనమాట. బోటింగ్ చేసుకుంటే అక్కడ కదా. ఇప్పుడు మేము కూడా అయితే అక్కడికి వెళ్తున్నాం అనమాట. అక్కడికి బోటింగ్లో మేమైతే బాగానే కవర్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాం అనమాట ఐలాండ్ కాడికి. ఇక ఐలాండ్ కాడికి అయితే వచ్చేసాం. ఇదే అనమాట ఐలాండ్ అయితే. ఇక ఈ ఐలాండ్ కాడ కొంచెం ఫొటోస్ అయితే దిగి ఇక్కడి నుంచి అయితే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతాం. ఇవ్వండి ఇక ఐలాండ్ కాడికి అయితే వచ్చాం. ఐలాండ్ అని చెప్పి అనమాట ఇది. మామూలుగా అయితే వాటర్ వస్తే ఇదంతా మునిగిపోద్ది అంట ఫుల్గా. ఎక్కడ మొత్తం ఉన్నాయా నత్తలు? అవి నత్తలు, అయ్యి శంకాలు కాదు, నత్తలు. ఇదిగోండి ఇక ఎక్కడికక్కడ ఇదే అనమాట మెయిన్ ఐలాండ్ అయితే. అందరు ఇక్కడికే వస్తారంట బాగా ఎక్కువ ఫొటోస్ దిగడానికి, లంచ్ అయితే తెచ్చుకుని తినడానికి అయితే. మామూలుగా అయితే అక్కడ వరకు నిండిపోద్ది అంట ఎక్కువ వానలు ఇవన్నీ వచ్చి ఎక్కువ వాటర్ ఫ్లోటింగ్ ఉంటే. ఇక ఇదే అనమాట వైజాగ్ కాలనీ బీచ్ అయితే. మొత్తం మాకైతే 1000 రూపీస్ ఛార్జ్ అయితే చేశారు తీసుకెళ్ళడానికి ఆఫ్టర్ డిస్కౌంట్. మా అదే అట్లానే కదా ఆఫ్టర్ డిస్కౌంట్. అదే ఈ కింద అయితే చూసి నడవాలి. ఎక్కడైతే కింద చూసుకుని నడవాలన్నమాట. అన్ని బీర్ బాటిల్ అయితే పగలు కొట్టేసి ఎక్కడికక్కడ మొక్కలు వేస్తాడు. లక్ష్మణ్ అయితే ఇది బాహుబలిలో కట్టలు ఏరుకున్నట్టు ఇక్కడ అదే దేవసేన ఈ కట్టి పిల్లలు ఏరుకుంటున్నట్టు ఇక్కడ పెంకులు అయితే ఏరుకుంటున్నాడు. ఇక ఇదనమాట వైజాగ్ కాలనీలో ఐలాండ్. చూసుకుని నడవాలి. అక్కడికక్కడ బీర్ బాటిల్ పగలు కొట్టేసి ఉన్నాయి. చూసుకోలేదా ఏదో ఒకటి కసక్కని దిగుద్ది కాళ్ళలోకి అయితే. మన ఇష్టం అక్కడ వరకు వెళ్ళి ఫొటోస్ అయితే దిగచ్చు అనమాట.
ఫొటోస్ అవి కాంటే ఫోటోషూట్స్ ఇది అయితే చేసుకోవచ్చు ఇక్కడ. మేము మేము ఇక్కడ నుంచి అయితే నాగార్జునసాగర్ డ్యామ్కి వెళ్ళిపోతాం. కూసేపులో నాగార్జునసాగర్ డ్యామ్కి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడి నుంచి అక్కడ కూసేపు టైం స్పెండ్ చేసేమి ఇట్లాగే వాళ్ళు ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ కాడికి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇదైతే మనకి నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ అయితే వస్తుంది అనమాట. ఇది డ్యామ్ బ్యాక్ వాటర్ అనమాట. ఇది డ్యామ్ బ్యాక్ ఫుల్ అయినప్పుడు ఇది అంతా ఫుల్ అయిపోద్ది అంట వాటర్ అయితే బాగా ఫుల్గా. గడ్డం మీసం అయితే బాగా పెంచాను, కొంచెం ఇదిగా కనిపిస్తుందంట. జూలైలో అయితే తిరుపతి వెళ్తున్నా, అప్పుడైతే మొత్తం గుండు. అప్పటి వరకు అయితే ఇదే లుక్ అనమాట మనది. లక్ష్మణ్ అయితే ఇంకా పిక్కలైతే ఏరుకుంటున్నాడు ఇక్కడ. నేనైతే మొత్తం నడుస్తా, యూట్యూబ్ వీడియో తీసుకుంటా, షార్ట్స్ తీసుకుంటా. ఇక మేమైతే ఐలాండ్ కాడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాయి అనమాట బైకుల దగ్గరికి. ఇక ఇక్కడైతే ఎక్కువ బోటింగ్ అయితే చేసుకునేది అయితే ఉంది. అందరూ అయితే బోటింగ్లో చేస్తున్నారు. అక్కడ మీకు ఫుడ్ కావాలని అక్కడ వండించుకుని ఇట్లా వెళ్ళిపోయి తినచ్చు అనమాట ఐలాండ్ దగ్గర అయితే. ఇక మేము బైక్ అయితే తీసేసుకుని ఇక నాగార్జునసాగర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయితే చూపిస్తుంది మాకు, 30 minutes అట్లా అయితే చూపిస్తుంది. ఈ రోడ్ అయితే నాగార్జునసాగర్కి వెళ్ళేపు చాలా గతుకులుగా అయితే ఉన్నాయి అనమాట రోడ్డు బాగా. ఇక్కడ అయితే చేపలు అయితే తీసుకుందాము. ఆ చేపలను అయితే కుక్ చేసేస్తారు. ఆ కుక్ చేయగానే తినేసేసి ఇక్కడ నుంచి నాగార్జునసాగర్ డ్యామ్ మా ఫ్రంట్ ఒక 10 meters 20 metersలో ఉంది. ఇది అక్కడ ఫొటోస్ దిగేసి డ్యామ్ ఎదురుకుండా ఫ్లైఓవర్ ఉంది కదా, అక్కడ ఫొటోస్ దిగేసి అక్కడి నుంచి అయితే మళ్ళీ మేము అటు ఎత్తిపోతలు స్టార్ట్ అవుతాం. మళ్ళీ అక్కడి నుంచి అయితే ఇక్కడ రిటర్న్ అయిపోతాం అనమాట. ఇక డ్యామ్ వాటర్ అయితే ఇక్కడ డ్యామ్ దగ్గర అనమాట అయ్యా అనమాట చేపలు అయితే. ఇక వాటిని అయితే చేసి క్లీన్ చేసేసి అయితే చేసేస్తారు. ఫ్రై చేయమన్నాం, ఉత్తి తినేసిలే అని ఫ్రై తినేసేసి ఇక కూసేపు రెస్ట్ తీసుకుంటాం ఇక్కడ చెట్టు కింద బాగుందన్నమాట లొకేషను. చెట్టు కింద అయితే ఇద్దరం ఇట్లా చెట్టు కింద బైక్ పార్క్ చేసి నీళ్ళలో కూర్చున్నాం. నాగార్జునసాగర్ డ్యామ్ కాడికి అయితే వచ్చాం అనమాట. డ్యామ్ అయితే అదే. అక్కడికి చేప అయితే తినేసి లంచ్గా ఫ్రై చేయించుకుని ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. డ్యామ్ కాడికి అయితే వచ్చాం. ఇక ఇక్కడ ఈ డ్యామ్ కాడి నుంచి అయితే ఇక ఇట్లా వెళ్ళి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ కాడికి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు కొంచెం కూసేపు ఇక్కడ పిక్స్ అయితే దిగేసి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతాం రైడ్. అది ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ కాడికి అయితే వెళ్ళిపోతాం. చూస్తున్నారా డ్యామ్ అయితే అదే. అంటే వాటర్ లేవు, సో అందుకే గేట్లు అయితే ఎత్తలేదు అనమాట. నేను లాస్ట్ టైం మార్చిలో వచ్చినప్పుడు కూడా సేమ్ ఇట్లాగే ఉంది. ఇక ఇప్పుడు కూడా ఇట్లాగే సేమ్. ఇక వాటర్ ఫాల్స్ కాడికి అయితే వెళ్ళిపోతాం. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ కాడికి అయితే వచ్చాం. వాటర్ ఫాల్స్లో వాటర్ అయితే ఎక్కువ లేవు. నేను లాస్ట్ టైం మార్చిలో వచ్చినప్పుడు అప్పుడే అయితే అప్పుడున్నాయి ఎక్కువ. రైనీ సీజన్లో వాటర్ ఫాల్స్లో వాటర్ లేవు. అది పెద్ద ట్విస్ట్ ఈ రైడ్లో మనకి. నేను ఇంకా ఎక్కువ ఉంటాయి వాటర్. ఇప్పటివరకు తిరిగిన దానికన్నా ఇక్కడ మొత్తం వర్త్ అనుకుంటాం, కానీ ఇక్కడే వర్త్ అయిపోయింది. ఇక్కడైతే జనాలు ఉన్నారు, కానీ వాటర్ ఫాల్స్లో వాటర్ అది అన్నమాట మెయిన్. ఇంకోటి ఇక్కడ వ్యూ బాగుంది. అలా చూసారుగా ఎట్లా అయిపోయిందో చెమటలతో దోలు తీరిపోయింది. ఆ చేపల దగ్గరే లేట్ అయిపోయింది బాగా. ఇక దాంతో అసలు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఇక్కడ హైవే నాగార్జునసాగర్ నుంచి ఇటు హైవే బాగుంది, కొత్తగా వేసింది. ఇక 5లో అయితే ఇక వచ్చేసాం. రయ్యారయ్య అనుకుంటా. రయ్యారయ్య అంటే ఇక మామూలుగా డ్రైవ్ చేసుకుంటూ అయితే వచ్చాం. ఈ గడ్డానికి జుట్టుకి ప్రజెంట్ ఉన్న ఫేస్ ఇదికి ఏదో ఇది నుంచి వచ్చినట్టయితే అయిపోయింది పరిస్థితి. మరి ఇక్కడి నుంచి అయితే ఇక హైదరాబాద్ రిటర్న్ అయిపోవాలి మా ఇంటికాడికి. అబిస్పేటకి అయితే రిటర్న్ అయిపోవాలి. కొండాపూర్ అరౌండ్ ఇక్కడి నుంచి ఒక 200 kilometers అయితే ఉంది. 3.5 hours అయితే చూపిస్తుంది అనమాట. ఇక చలో ఈ వీడియో అయితే ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నా. ఇంతవరకు మీకైతే నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఒక రోజులో తిరగాలనుకుంటే దగ్గరలో ఈ 3 places ఉన్నాయి అనమాట. ఒక రోజులో రైడ్ చేసేయచ్చు శుభ్రంగా, బాగుంటుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Have a nice day.